నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు మహేష్ అన్న, దుగ్గిరాల మండలం పేరకలపూడి విలేజ్. ఏంటన్నా ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం ఎన్నికలు? మళ్ళీ 2019 ఎలక్షన్లు రిపీట్ కాబోతున్నాయి అన్న. పరిస్థితులు ఏం మారబోతున్నట్లు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం వెంట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే జనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఎన్నికల జోరైతే పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నులో భయం పట్టుకుంది. అందుకనే ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సాక్షి అనే దొంగ పత్రికను పెట్టుకుని అనేసి టీడీపీ వాళ్ళ విమర్శలు అయితే రేగుతున్నాయి కదా అన్నది. టీడీపీ వాళ్ళ విమర్శ, లేకపోతే ఆ 5 పత్రికలు దుష్ట చతుష్ట ఉంది కదా మా జగన్ అని అంటారు. ఏ 5 పత్రికలన్నా? ఏబిఎన్, టీవీ5, ఈనాడు, ఇంకా 2 ఉన్నాయి వాళ్ళ తోక పత్రికలు. ఇది ప్రైమ్ 9 అని కొత్తగా ఇంకో తోక పత్రిక వచ్చింది. ఈ దుష్ట శిష్టాలు జనాన్ని మభ్యపెట్టడానికి చెప్పే మాటలే కానీ అది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి జనం సిద్ధపడి ఉన్నారు. ఉరికే ఉత్సాహంతో ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు ఫ్యాన్ గుద్దుదామని ఎదురు చూస్తూ ఉన్నారు జనం. బీసీలు అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కించాలనేసి ఉన్నారనేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా అన్న. చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభలకి 8 మందిని పంపించాడన్న. తన గవర్నమెంట్లో ఒక బీసీ కన్నా రాజ్యసభకు పంపాడా? అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు 8 మందిని రాజ్యసభకు పంపిస్తే 4 బీసీలకి రాజ్యసభకు పంపించాడన్న. బీసీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటంటారా, చంద్రబాబు నాయుడు ఏమిటంటారా, ఇందులోనే అర్థమవుతుందన్న. జగన్మోహన్ రెడ్డి కేవలం పదవులు మాత్రమే ఇస్తున్నారు, పాలించేది మాత్రం రెడ్ల పాలన అనేసి అంటున్నారు అన్న. 25 మంది క్యాబినెట్ ఉంది. అందులో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. ఎవరు పరిపాలిస్తున్నారన్న? మా బీసీ మంత్రులు, మా ఎస్సీ మంత్రులు, మా ఎస్టీ మంత్రులు, మా మైనారిటీ మంత్రులే ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారన్న. అదంతా వాళ్ళ అపోహ. ఆ ముసలాయన పచ్చళ్ళు అమ్ముకునే ఆయన ఈ కిరసనాల రాధాకృష్ణ చెప్పే మాటలను ఈ పూటొక మాటలో జనం నంబరన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల అనంతరం రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమి కొట్టబోతున్నారు ప్రజలనేసి టీడీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా. తొందర ఎందుకన్నా, ఇంకా 60 రోజుల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరిని తరిమి కొడతారో? సినిమాలో రంగులు వేసుకున్న అతను పవన్ కళ్యాణ్ వచ్చాడు, గెలిచిన 2 చోట్ల కూడా ఓడిపోయి ఉన్నాడు. వాళ్ళని తరిమి కొడతారు. జనం, మహిళలు, వృద్ధులు, కుర్రవారు అంతా ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటేద్దామా, ఈ ముసలి నక్కని, ఆ కుర్ర కుంకని ఎప్పుడు ఇక్కడి నుంచి పరిగెత్తించి కొడదామని. జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ అన్న. ఆంధ్రప్రదేశ్లో ఇల్లుంది, ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎక్కడుంది? ఆయన ఉండేది ఇల్లు ఎక్కడ? ఆయన ఆఫీస్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఉండే ఇల్లు, ఆయన ఆఫీస్ ఎక్కడ? వాళ్ళంతా హైదరాబాద్లో ఉంటారన్న. ఏపీలో జనాన్ని పెత్తనం చేయాలని చూస్తారు. వాళ్ళు పెత్తందారులన్న. జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి. పేదల కోసం తన ప్రాణాలైనా ఇచ్చేటట్టు పరిపాలన చేస్తాడన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి అధికారం స్థాపించబోతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు బలంగా చెప్పడం జరుగుతుంది కదా. టీడీపీ, జనసేన వాళ్ళిద్దరు కాదన్నా, ఇంకా పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారి చొక్కాకి టీడీపీ, జనసేన కనపడుతున్నాయి. అతను చొక్కా లోపల 6 జెండాలు ఉంటాయన్న. ఎంతమంది పొత్తులు పెట్టుకొని వచ్చినా, ఎన్ని పార్టీలను తీసుకొని వచ్చినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉందామని డిసైడ్ అన్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు నడుస్తారన్న. కాదన్న, ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మరి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి కదా, ఈ పార్టీలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? అన్న, పులివెందులు పులిబిడ్డ జగనన్న, ఈ ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ. వాళ్ళు ఉడత ఊపులకి, బెదిరింపులకి భయపడే రకం కదన్న మా జగనన్న. ఎవరిని పరిగెత్తిస్తాలో, ఎవరిని ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. 100 మందిని రమ్మను, సింహం సింగిల్గా వస్తుంది. గుద్దితే దెబ్బకి హైదరాబాద్ పారిపోతారన్న వీళ్ళంతా. మరి సొంత చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అన్యాయం చేశారంటారు? ఎవరు? షర్మిల గురించి గారన్న మీరు అడిగేది? అన్న, ఇక్కడి నుంచి అన్నను వదిలేసి వెళ్ళిపోయారు. షర్మిలమ్మ అంటే మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే మా రాజన్న ముద్దు బిడ్డ. తెలంగాణ వెళ్ళి వైఎస్ఆర్టీపీ అని ఒక పార్టీ పెట్టి ఈ కాంగ్రెస్ ఓటేస్తే రాజశేఖర్ రెడ్డి గారు పతనం అయిపోయినట్టే అని మాట్లాడారన్న షర్మిల గారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చి రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన కాంగ్రెస్ పార్టీతో ఏమో ఆ పార్టీని విలీనం చేసి, నిజంగా రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2, 2009 కాదన్న చనిపోయింది. ఏమో వైఎస్ఆర్టీపీని మన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన రోజు రాజశేఖర రెడ్డి గారు నిజంగా చనిపోయారన్న.
కాదన్నా, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అనేసి షర్మిలా గారు ప్రశ్నించడం జరుగుతుంది కదా. మన ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందేస్తే ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు ముందుకేసి జనాన్ని, నా చెల్లెలు, నా అక్కలు, నా అవ్వలు, నా తాతలు, మా తండ్రులు, మా తల్లులు అని గుండెల్లో పెట్టుకొని అందరినీ తన సొంత రక్తంతో ఎలా అభిమానంగా ఉంటారో అలా చూసుకునే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారన్న. వాళ్ళు చేసే విమర్శలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు గెలవటం ఒక్కడే చేతగాక పాపం మా షర్మిలమ్మ బలవుతుంది. ఈ పవన్ కళ్యాణ్, ఈ కమ్యూనిస్టులు కూడా అతనితో ఏదో కలిసి వస్తారు అనుకుంటున్నాడు. ఇవన్నీ వీళ్ళు చేసే విష ప్రచారం తప్పితే ఏమీ లేదన్న. ఫైనల్ గా మరి షర్మిలా గారు సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత అయిపోయింది. పార్టీలన్నీ ఎదురుగా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు. 175 అనే నినాదం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావుతుంటారు అన్న? మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వై నాట్ 175 అనే నిదానంతో వర్క్ చేస్తున్నామన్నా. నేను అనుకుంటున్నా 120+ సీట్లతో మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామని డిసైడ్ అయి ఉన్నాం అన్న.